సో ఈ యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న వారికి హోమియోపతిలో ఎక్స్ట్రార్డినరీ మెడిసిన్ ఉందంటారు మీరు. చాలా మంచి నేను ప్రతి పేషెంట్ చెప్తాను హ్మ్. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి 3 ఇంపార్టెంట్. హ్మ్. ఒకటి కౌన్సిలింగ్. ఓకే. కౌన్సిలింగ్ చేసుకోవాలి లేదా మెడిటేషన్ వాడాలి. ఓకే. మెడిటేషన్ చేయాలి. ఓకే. రెండోది అలాంటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండేవాళ్ళేందంటే మంచి హోమియోపతిలో మంచి మెడికేషన్స్ ఉంటాయి. ఓకే. అంటే కొన్ని అర్జెంటమ్ నైట్రిక్ అవన్నీ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. హ్మ్. కానీ ఆ పర్సన్ నేచర్ చూసేసి ఇవన్నీ చూసేసి దాన్ని బట్టి మనం మందులు ఇవ్వాల్సొస్తది. ఆ ఓకే. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి కూడా ప్రతి ఒక్కరికి సేమ్ మెడిసిన్ ఉండదు. ఆహా! సో, ఆ ఓకే. పేషెంట్‌ని చూసి మీరు గూడా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి ఇప్పుడు ఈ మధ్య జనాలు ఏం చేస్తున్నారు పర్ఫార్మెన్స్ చాట్‌జీపీటీ ప్లీజ్ సజెస్ట్ బెస్ట్ హోమియోపతి మెడిసిన్ ఫర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని కొడుతున్నారు. కొట్టేసి 4 రెమెడీస్ వస్తాయి. ఏది మ్యాచ్ అవుతుందో అది చూసేసి అంటే ఆ చాట్‌జీపీటీ వల్ల అందరూ వాళ్ళే డాక్టర్ అనుకుంటున్నారు. ఓకే. కానీ ఎంత చాట్‌జీపీటీ అయినా గూడా మనం మంచి ప్రాంప్ట్స్ ఇయ్యాలి. అవును. ఇస్తేనే అది ప్రాపర్ కరెక్ట్ రెమెడీ ఇస్తది. అవునవును. కరెక్ట్ ప్రాంప్ట్స్ అంటే కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది డాక్టర్‌కి తెలుసు. అవును. ఆ డాక్టరే కరెక్ట్‌గా ఇవ్వగలుగుతారు. మీరు చాట్‌జీపీటీకి చెప్పి ఆ మందులు వాడడం వల్ల ఉపయోగం లేదు.